హాయ్ గాయ్స్, ఈరోజైతే నేను ఒక వెరైటీ ఎక్స్పెరిమెంట్ అయితే చేస్తాను. అదే డ్రైనెక్స్ పౌడర్తో దీన్ని డ్రైనెక్స్ పౌడర్తో దీన్ని ఏమంటాం, దీని బట్టలు అయితే ఇప్పేద్దాం. ఎట్లా అంటే ఫస్ట్ డ్రైనెక్స్ పౌడర్ అది అల్యూమినియంతో రియాక్ట్ అవుతుంది. ఆ రియాక్ట్ కావడం వల్ల అల్యూమినియం కరిగిపోతుంది. ఇది అల్యూమినియంతోనే క్రియేట్ అయి ఉంటుంది. అల్యూమినియంని మనం కరిగిస్తే ఈ కవర్ ఉంటుంది. ఆ కవర్ ఇప్పుడు అల్యూమినియం వెళ్ళిపోతే కవర్ ఎంత బాగుంటుందో చూపిస్తాం. ఇది ఒక గ్లాస్లో వాటర్, అది కూడా గాజుదన్నా ఇంకా వేరే రియాక్ట్ కాని మెటల్స్. ఇప్పుడు స్టెయిన్లెస్ స్టీల్ తీసుకున్నాం అనుకో, అది పోతుంది, కొంచెం కరుగుతుంది, హీట్ అయ్యి. ప్లాస్టిక్ తీసుకున్నాం అనుకో, ప్లాస్టిక్ ఆవిరైతుంది. అందుకే ఇది యూజ్ చేయాలి. ఏమంటే కొంచెం డేంజరు, పట్టుకోవద్దండి. ఇది లోపల కూడా వేయాలి, కొంచెం వాటర్ తెచ్చుకొని, లేదా తేలిపోతుంది. కొంచెం పడినా కానీ నవ్వ పెడుతుంది. అట్లా ఒక 15 to 13 minutes ఉండాలి. ఇంకొంచెం ఇద్దాం కావాలంటే. కొంచెం దూరం ఉండండి. ఇదైతే వాటర్ రియాక్ట్ అవుతుంది, వాటర్ బాయిల్. ఇప్పుడు మనకు కొంచెం బబుల్స్ బస్ట్ అయినప్పుడు కొంచెం తగులుతుంది కదా డ్రాప్లెట్స్, అవి మనకు స్కిన్ టచ్ అయినా కానీ చాలా నవ్వు పడుతుంది. నాకు పడింది, ఎందుకు నవ్వు పడుతుంది, చాలా హీట్ అవుతుంది. పెట్టు డాడీ హ్యాండ్. ఇది పైన అయితే లేదు కాబట్టి మిక్స్ చేస్తున్నా, పళ్ళ కొంచెం. కింద అయితే చాలా హీట్ అవుతుంది. బాయిల్ అయిపోతున్నాయి వాటర్ అయితే. వెరైటీ స్మెల్ వస్తుంది, అది ఎందుకు కనుక్కోలేకపోతే. చాలా అంటే చాలా వెరైటీ స్మెల్. కొంచెం కంపు కూడా కొడుతుంది. ఇది చూడండి, ఇది మెల్ట్ అయిపోయి ఎట్లా అయిపోయింది. పొగలు కూడా వస్తున్నాయి, మీకు గమనించవచ్చు. నవ్వ పట్టిపోయింది కూడా నాకు. ఏంది ఇది? కొంచెం వెళ్ళా. హాయ్ గాయ్స్, ఇది అయితే ఇంతగా పర్ఫెక్ట్గా రాలే, కానీ వెరైటీగా వచ్చింది. ఏమంటే కవర్ లాగా రాలే. ఏమంటే ఇది ఇంకా అట్లనే ఉంది. దీన్ని దీంట్లోకి వేసేద్దాం.